మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారి జయంతి వేడుకలు ఇందిరాభవన్లో ఘనంగా జరిగాయి. పార్టీలోకి నూతనంగా 200 మంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్నారు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ యశోధర, సిటీ అధ్యక్షుడు ఇర్ఫాన్, జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలసుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, లీగల్ సెల్ చైర్మన్ అడ్వకేట్ సుధీర్, అనంతరం ఇన్ఛార్జి నరసింహులు, మైనార్టీ నాయకులు అల్లావుద్దీన్, రెహమాన్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, హుస్సేన్ బాషా, మల్లి కిషోర్ రెడ్డి, బద్రీ కిషోర్, నాగరాజు, తుమ్ము వాసు, ఎన్ఎస్యు రాజా, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నేదురమల్లి 91వ జయంతి సందర్భంగా పాల్గొన్నవారు అన్ని పార్టీల నాయకులు సి విశ్వేశ్వరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ముదిరాజ్, ఏసునాయుడు, శశిధర్, రఘురాం, కోట సాయి గోపాల్, ముదిగొండ శ్రీనివాసులు, రూబేన్, విజయ్ కుమార్, దద్దోలు రమణయ్య, జీవి కృష్ణయ్య, విజయ్ ప్రసాద్, ప్రతాప్, సుబ్బారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి రైట్ 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 వెళ్ళిపోండి కార్యక్రమం పెట్టు చూడండి మేడం వేసిన తర్వాత ఒక సెకండ్ చూడండి. అందరూ వచ్చి శ్రీహరి మస్తానయ్య, శ్రీకంఠ, కిషోర్, నాగేంద్ర, బెన్నీ, లక్ష్మణ్, కరిముల్లా, సుబ్రహ్మణ్యం, దయచేసి అందరూ కూడా వచ్చి గ్యాప్ ఇస్తే
స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 91వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు, అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయి పదవైనటువంటి CWC మెంబర్గా తెలుగు జాతి గర్వాన్ని ఢిల్లీ వరకు చేర్చినటువంటి వ్యక్తుల్లో ప్రముఖులు జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు గతంలో నేను మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారిని కలిసి నోడా చైర్మన్ గారిని కూడా కోరడం జరిగింది. అంతటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈ నెల్లూరు నగరంలో లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ విగ్రహ ఏర్పాట్లకు సంబంధించి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చొరవ తీసుకొని వీలైనంత త్వరగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ పార్టీలతో సంబంధం లేకుండా, ఎందుకంటే నెల్లూరుకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి, మన నెల్లూరుయుడిగా గర్వించదగ్గ వ్యక్తిని ఈరోజు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆయన స్మరించుకోవాలని కోరుకుంటూ త్వరలోనే ఆయన విగ్రహ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి విగ్రహాన్ని త్వరలో ప్రారంభించేందుకు కృషి చేస్తారని తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, నా అభిమాన నాయకుడు స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 91వ జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా ఆహ్వానించిన ఆహ్వానితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాంగ్రెసే తన ఊపిరిగా, కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలే తన కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు నడిచిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఉపాధ్యాయుడిగా, సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడుగా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఈ జిల్లాలో శాసన మండలికి జతిల్ తేరే గారిని, రాజ్యసభకు గౌస్ మొహిద్దీన్ని పంపించి బడుగు బలహీన వర్గాల మన్ననలు పొందిన వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలోనే చేయనటువంటి పదవులు, ఎవరు కూడా చేయనటువంటి పదవులు, 4 చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి ఆ పదవులకే వని తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా గూడూరు ప్రాంత రైతాంగానికి ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి స్వర్ణముఖి బ్యారేజీ నిర్మించి అక్కడ ఉన్న 10,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, అక్కడ ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందించేదానికి కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ సమావేశానికి ఇచ్చేసిన జనార్దన్ రెడ్డి అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఈరోజు విశేషంగా ఈ సమావేశానికి అన్ని పార్టీల నాయకుల్ని ఆహ్వానించడం అనేది ఒక శుభపరిణామం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా అన్ని పార్టీల నుంచి చేసే నాయకులకు నేను స్వాగతం చెప్తూ, స్వర్గీయ పూజ్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి జీవితం, ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జనార్దన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవులు అనుభవించిన వ్యక్తి ఆయన.
ముఖ్యంగా అతను కేవలం తన మేధా సంపత్తితోనే ఈ రాజకీయంలో ఒక చాణక్యుడు మాదిరిగా అన్ని సూత్రాలను అనుసరించి పెరిగిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే భయపడి జనం వెళ్ళిపోయేది. నన్నేమన్నా నిలబడమంటాడా, ఈ పార్టీలో ఉంటే ఏముంది, అధికారాన్ని ఎదురు పార్టీలో ఈ పార్టీకి అధికారంలోకి రాదు అనే ఒక ప్రచారంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని కూడా ఆ రోజు సామాన్య ప్రజలు తప్పితే ఈ మేధావులంతా కూడా ఒక రకంగా విస్మరించడం జరిగింది. కానీ సామాన్య ప్రజానీకంలో మాత్రం ఇందిరాగాంధీ గారు చిరస్థాయిగా వాళ్ళ హృదయంలో నుండి ఈ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇచ్చాయి. ఆ సమయంలో నెల్లూరు జిల్లాలో ఏ వ్యక్తి కూడా సాధించలేని విధంగా జనార్దన్ రెడ్డి గారు ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఆ రోజుల్లో రాజకీయాల్లో ప్రవేశించి ఇందిరాగాంధీకి పరమ భక్తుడిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దిశలా వ్యాపించే చేయడానికి అమోఘమైన కృషి చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మామూలుగా ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటే పదవులు ఇస్తారనో తాను అనుభవించాలనో రాజకీయ నాయకులు ఆలోచిస్తారు. కానీ జనార్దన్ రెడ్డి గారు ఇందిరాగాంధీ మీద ఉన్న భక్తితో ఆమె నా తల్లినే రాజకీయం నడిపిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ డిసిప్లైన్ ఏ రోజు కూడా ఆయన పార్టీ మారకుండా మా పార్టీని మన పార్టీని కనిపెట్టుకొని ఆయన డిసిప్లైన్ సోల్జర్ లాగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. సో అందుకని ఆయన్ని ఈరోజు స్మరించుకుంటున్నాం. సో ఈరోజు కొత్తగా మా పార్టీలోకి చాలామందిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఏమో ఆయన మెన్ టీమ్ని గట్టిగా చూస్తున్నారు. సో అఫ్కోర్స్ ఉమెన్ టీమ్ నేను చూడాలనుకున్నాను. బట్ స్టిల్ ఎవరి టీం అయినా సరే అందరం కలిసి పార్టీని బలోపేతం చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన ఇంకొక టీం ఏంటంటే లీగల్ సెల్ కూడా కన్ఫర్మ్ అయింది. సో ప్రాబబ్లీ డాక్టర్ సెల్ అనేది కూడా ఒకటి డాక్టర్ గారు ఆల్రెడీ చేస్తున్నారు. సో డాక్టర్ సెల్ అనేది కూడా ఒకటి స్ట్రాంగ్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో ప్రతి సెల్ని మేము స్ట్రెంగ్తన్ చేసేదానికి ఫస్ట్గా చిన్న ప్రయత్నంగా మహిళా కాంగ్రెస్ని ఫస్ట్ స్ట్రాంగ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇందిరాభవన్లో ప్రతి కార్యక్రమం కూడా మేము చాలా డెడికేటెడ్గా ప్రతి కార్యక్రమం చేయదలుచుకున్నాము. అదే కాకుండా ఊరికే ఇలా మేము చేరికలు కోరికలు ఇంకొకటి మిగతా అన్ని పార్టీల లెక్కన పాలిటిక్స్ రాజకీయం మాత్రమే చేస్తాము. రాజకీయం కూడా కొంచెం చేయొచ్చు కానీ రాజకీయం మాత్రమే చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా ఒక సర్వీస్ యాక్టివిటీ. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ ఈ రోజున నేను ఓన్లీ డాక్టర్ యశోధరగా బయట నుంచి చేశాను. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నా వెనుకుంది. సో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున యాజ్ ఎ రిప్రజెంటేషన్ కింద నాకు ఇంకొంచెం బలం వస్తుంది. కాబట్టి ప్రజా సమస్యల మీద ఇంకొంచెము పోరాడాలి, తీర్చేదానికి మా సహాయం ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను. సో ప్రజలకి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నారు, డౌన్ చూడడమే కాదు. సో అందరూ కూడా డౌన్ చూడడంలో పావర్టీ ఉన్నవాళ్ళనే అనుకుంటారు. పావర్టీ కాదు, 4 రూపాయలు ఉన్నవాళ్ళు, ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఇబ్బందుల్ని గురవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేయని తప్పులు కూడా వాళ్ళ మీద రుద్దేసి ఇబ్బందులు పెడుతుంటారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా మేము చేయదగిన సాయం మేము చేసి వాళ్ళందరినీ హెల్ప్ చేసేదానికి ముందుకు వస్తున్నాము. సో పార్టీని ఇంకొంచెం గట్టిగా బలోపేతం చేసి ఇంకోటి నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా నాకు కాంగ్రెస్ పార్టీలో నాకు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నా గాడ్ ఫాదర్ గాడెస్ కానివ్వండి, ఏంజల్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆమె రకరకాల జరుగుతూ వస్తున్నారు. సోనియా
సోనియా గాంధీ గారికి నేను చేసిన ప్రతి చిన్న కార్యక్రమం కూడా ఆమె చెప్తుంటాను. నాకు ప్రతి చిన్న కష్టం కూడా పార్టీలో నేను చేస్తే నాకు ఇలా కష్టం వస్తుంది, నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను. సో నా మనసు 100% నేను బయట పెట్టుకోదగిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నాకు ఒక సోనియా గాంధీ గారే ఉండేది. సో నాకు ఏ కష్టం వచ్చినా ఇంత కూడా సంకోచం లేకుండా నేను ఆమెకి ఎక్స్ప్రెస్ చేసుకోగలను. కాబట్టి నేను ఆమె అందరికీ అవైలబుల్గా ఉండలేదు కాబట్టి కింద పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలకి నేను అండగా ఉండి నేను కాంగ్రెస్ పార్టీని ఎంత ముందుకు తీసుకోగలిగితే అంత ముందుకు. అస్సలాముఅలైకుం. నా పేరు షేక్ ఇర్ఫాన్. నెల్లూరు నగర అధ్యక్షుడిగా నూతనంగా నిర్మించబడినది. అదేవిధంగా ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 90వ జయంతి సందర్భంగా ఈరోజు సీనియర్ నాయకులు అందరూ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా అన్నగారు శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మా అన్న ఆధ్వర్యంలో ఈరోజు 200 మంది నూతనంగా చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను, కాంగ్రెస్ పార్టీని గడప గడపకి తీసుకెళ్తాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామంలో నగరంలో ప్రతి ఒక్క వార్డులో అన్నతో వెనకుండి నడుపుతాను. అన్నగారిగా పూర్తిగా ప్రతి విషయంలో కూడా ముందుంటానని కాంగ్రెస్ పార్టీకి కోసం ఎంతవరకు కష్టపడినా తక్కువే మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాము. ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదాలు. ఈరోజు ఒక మహనీయుడు పుట్టినరోజు ఈ ఇందిరాభవన్లో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. డిసిసి ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. చాలా సంతోషకరం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి అంతమైపోయే రోజుల్లో ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ అధ్యక్షతన ముందుకు సాగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే పేద ప్రజలకి అండగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగం ప్రతిరోజు ఒక పేజీ తిరిగిపోతూ ఉంది. ఒక పక్క కుల పార్టీలు, మత పార్టీలు, ఏదైనా ఒక పార్టీ పుట్టిందంటే ఏదో ఒక కులమై ఉంటుంది. కాబట్టి పేదవాని ఆకలి తీర్చగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ ఇందిరాభవన్ మన కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉందనంటే ఈ ఇన్ఛార్జ్ బాలసుధాకర్ గారు. నిజంగా బాలసుధాకర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో అది నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ చేరి ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కంపెనీలో కూడా లోకల్ వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా, ఏపీ తెలంగాణ ఆర్గనైజేషన్ సెక్రటరీగా నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పు. జై కాంగ్రెస్. నా పేరు విజయ్ కుమార్ జగదాల, ఐఎన్టీసీ ఏపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్. స్థానిక ఇందిరాభవన్ నందు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మహానేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా ఆ మహానేతకు అందరం ఘనంగా నివాళులర్పించాం. కాంగ్రెస్ పార్టీ తరఫున జనార్దన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే జనార్దన్ రెడ్డి. ఆ రోజుల్లో 4 చట్టసభల్లో ఉన్న జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈ రాష్ట్రానికి పని తెచ్చిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఆయన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని 87లో ఈ యొక్క ఇందిరాభవన్కి తీసుకొచ్చి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వస్తే ఆ రోజు ఈ ఇందిరాభవన్ని ప్రారంభోత్సవం చేశారు. జనార్దన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టినారు. ఓనమాలు తెలియని వాళ్ళకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఆ రోజుల్లో ఈరోజు టికెట్ కావాలంటే కోట్లు కావాలా. ఆ రోజుల్లో ఒక హెతలు తేరే ఒక నర్సుని ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఒక వెల్డర్ని గౌసుమది ఎంపీ చేసిన వ్యక్తి జనార్దన్ రెడ్డి. ఈ జిల్లాలో మేమంతా నేదురుమల్లి జనార్దన్ శిష్యులుగా ఉన్నాం. ఎంతోమంది నేదురుమల్లి జనార్దన్ శిష్యులుగా ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు ఎంతమంది జనార్దన్ రెడ్డి ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. జనార్దన్ రెడ్డి ఈ జిల్లాలో ఎంతమందికి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేశాడు. 4 చట్టసభల్లో ఉన్న వ్యక్తి నేదురుమల్లి జనార్దన్.
నెల్లూరు జిల్లా కోర్టులు కానీ, ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లు కానీ అనేకం చేశాడు. పెద్ద బ్యారేజీలో పక్కన, తర్వాత వాకాడు దగ్గర స్వర్ణముఖి నది బ్యారేజ్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్. ఆ మహనీయుడు ఈరోజు మా నాయకులంతా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జిల్లా కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.